వర్షాకాలం వచ్చిందంటే వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. ఇలా బండి మీద దొరికే మసాలా వడ ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్నదే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది బయట దానికంటే కూడా. ఫస్ట్ 2 గ్లాసుల శనగపప్పుని తీసుకొని ఒక 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్నాక సరిపడే మంచినీళ్ళు పోసుకొని ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి పప్పుని. నాలుగు గంటలు నానిన తర్వాత ఈ విధంగా ఉంటుంది పప్పు. ఈ నానిన నీళ్ళని వడగట్టుకొని నీళ్లు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో శనగపప్పును వేసుకోవాలి. నీళ్ళు అనేది లేకుండా తీసుకోవాలి. శనగపప్పుని, నానిన శనగపప్పుని ఈ విధంగా బరకగా పట్టుకోవాలి, అక్కడక్కడ పప్పులు కనబడేటట్టు. ఇందాక కొన్ని నానిన పప్పులు తీసి పక్కన పెట్టుకున్నాను, అది ఇందులో మిక్సీ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా నానిన పప్పులు వేసుకోవడం వల్ల వడ అనేది చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. తర్వాత పుదీనా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పుదీనా వేయడం వల్ల అచ్చం బయట ఉన్నట్టే ఉంటుంది టేస్ట్ కూడా, స్మెల్ అండ్ టేస్ట్, అండ్ డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది పుదీనా వేసుకుంటే వడలు. ఈ విధంగా రౌండ్గా వేసుకొని మరీ సన్నగా, మరీ దొడ్డుగా కాకుండా ఈ విధంగా ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి. కాగిన నూనెలో వేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. వడలు వేసేటప్పుడు స్టవ్ మీడియంగా పెట్టుకొని ఒక 5 నిమిషాలు వడలు వేగనిచ్చాక ఫుల్ ఫ్లేమ్గా పెట్టుకొని వేయించుకోవాలి వడలు. ఈ విధంగా తిప్పుతూ వేయించుకోవాలి. ఈ విధంగా కాలాక వేడి నూనె నుండి తీసేయాలి. వడల్ని తీసేసి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. చల్లారితే అంత క్రిస్పీగా ఉండవు ఇవి. అంతే, ఎంతో సింపుల్గా బయట కొన్నట్టే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.